హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు టీఎస్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఏవైతే పైన ఇచ్చారు కదా, బీ ఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ, ఫార్మస్యూటికల్ కౌన్సిలింగ్ అని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇంకా ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్. సో వీళ్ళందరికీ కూడా నేను కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో వచ్చేసరికి. సో మీలో ఈ నాలుగిట్లో ఎవరైనా సరే, అంటే ఈ నాలుగిట్లకు సంబంధించి మీరు కానీ ఏ కేటగిరీ చెందిన వాళ్ళైనా సరే వీడియో చివరి చూడడానికి ట్రై అయితే చేయండి. మీకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను. సో మీరు ఏం చేయాలి ఏంటి అంతా కూడా నేను వీడియోలో చెప్తాను. సో చివరి చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చూస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్. మీకు టీఎస్ ఈఎపిసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. మీకు కంప్లీట్గా చెక్ చేసుకుంటున్నప్పుడు మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే, అంటే మీరు అంటే స్పెషల్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే ఖచ్చితంగా పైన ఇచ్చిన నంబర్స్ ఉన్నాయి కదా, అఫీషియల్ వెబ్సైట్ యొక్క నంబర్స్. సో నంబర్స్కి కాల్ చేయండి. నంబర్స్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు మీకు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లేదు అనుకున్నట్లయితే మీకు ఏమైనా డౌట్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కామెంట్ సెక్షన్లో అడగండి. కామెంట్ సెక్షన్లో అడగడం కానీ, లేకపోతే నేను సోషల్ మీడియాలో ఫాలో అయ్యి నాకేమన్నా సోషల్ మీడియాలో మెసేజ్ చేసినా సరే మీ యొక్క డౌట్స్ నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు కదా, స్పెషల్ కేటగిరీ ప్రయారిటీస్ అని చెప్పి అయితే ఇచ్చారు. సో ముందుగా మనం డేట్స్ చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి డేట్స్ కాబట్టి, సో మనం డేట్స్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేశాను. సో ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా. సో ఎవరైనా సరే, మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్ మీకు ఫీజ్ పేమెంట్ అయితే ఉంటుంది. సో ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి. సో ఫీజ్ పేమెంట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీకు 19/10 నుంచి 22/10, 19th అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ వరకు కూడా మీకు ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేయాలి. సో అక్కడ మీరు పీడబ్ల్యూటీ, మీరు ఏవైతే పర్సనల్ డిసబిలిటీ అయితే, ఎన్సీసీ అయితే, స్పోర్ట్స్ అయితే, క్యాప్ అయితే, సో ఆంగ్లో గేమ్స్ అయితే, మీరు స్పెషల్ కేటగిరీని ఎస్ అని పెట్టేసి మీరు ఫీజ్ పేమెంట్ చేస్తారు. సో ఫీజ్ పేమెంట్ చేసినప్పుడు మీకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. మీకు కూడా లాగిన్ ఇస్తారు. సో మీకు కూడా ప్రొఫెషనల్ సీడ్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. సో మీరు కూడా వెబ్సైట్, కాలేజ్ వెబ్సైట్కి అలా వెళ్ళి ఫీజ్ పేమెంట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా మన అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. సో పైన చూస్తారు కదా, మీరు ఆ పైన చూసిన దాన్ని బట్టి మీకైతే మాత్రం ఆ డేట్స్లో అయితే మీకు సపరేట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో మీరు వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే పట్టుకొని వెళ్ళాలి. సో మీరు మన నార్మల్ వాళ్ళకి పట్టుకెళ్ళిన డాక్యుమెంట్స్ మీకు కూడా ఉంటాయి. సో కొన్ని దాంతోపాటు మీకు స్పెషల్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు టీఎస్ ఎంసెట్ ర్యాంక్ సెట్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్స్, ఇంటర్ మార్క్స్, మేము స్టడీ సర్టిఫికేట్స్ 6th to ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, సో టీసీ, దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే నాన్ లోకల్ క్యాండిడేట్స్, ఇవన్నీ కూడా మీరు పట్టుకుని అయితే వెళ్తారు. సో అది కూడా మీకు తెలిసిందే. సో మైనారిటీస్కి కూడా మైనారిటీ స్టేటస్ ఏమైనా ఉంటే అది కూడా పట్టుకుని అయితే వెళ్తారు. సో కింద చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నారు, క్లియర్ మెన్షన్ చేశారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ప్రొడక్టెడ్ బై ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇంకా ఆంగ్లో ఇండియన్స్ అని చెప్పేసి. సో ఈ విధంగా వీళ్ళని చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ అంటే ఎవరు వస్తారు, ఎవరు ఎలిజిబుల్ దీనికి అని మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పర్సనల్ డిసేబిలిటీ ఉంటున్న వరకు సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ ఆఫీసర్ సదరం. మీకు సదరం సర్టిఫికేట్ అయితే కావాలి. విజువలీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపేర్డ్, హ్యాండిక్యాప్డ్, ఇంకా ఆర్థోపెడికల్, ఇంకా హ్యాండిక్యాప్డ్. సో వీళ్ళంతా కూడా ఎక్కడ వస్తారు, పిహెచ్కి అయితే వస్తారు. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి అయితే వస్తారు. వాళ్ళకి సదరం సర్టిఫికేట్లో 40% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి, మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు నేను చెప్తాను, ఆ సెంటర్ చెప్తాను. సో ఆ సెంటర్కి అయితే మీరు పట్టుకొని వెళ్ళినప్పుడు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. సో పూర్తి చేసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకైతే వెబ్ ఆప్షన్స్కి అయితే వస్తుంది. సో మీకు కొంచెం యాడ్ ఆన్ కూడా ఉంటుంది. సో మీరు స్పెషల్ కేటగిరీకి వస్తారు కాబట్టి, సో అక్కడికి ఎగ్జామ్ సర్టిఫికేట్ హెల్ప్ లైన్ సెంటర్ చెప్పినప్పుడు మీకు ఒరిజినల్ సదరం సర్టిఫికేట్, పైన చెప్పిన కొన్ని డాక్యుమెంట్స్, సో 3 sets ఆఫ్ జెరాక్స్ పట్టుకొని వెళ్తారు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయ్యే వాళ్ళు అయితే. ఇక ఇదంతా పాటు క్యాప్ వాళ్ళు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్యాప్ వాళ్ళకి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పోలీస్ పర్సన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఇందులో అయితే మాత్రం మీరు అంటే ఎవరు వస్తారని చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్, డిఫెన్స్ పర్సన్స్, ఇంకా దాంతోపాటే సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సంబంధించిన వాళ్ళు కానీ ఉండి, లేకపోతే తెలంగాణ, సో బిఎస్ఎఫ్, ఈ వీళ్ళకి సంబంధించిన కిడ్స్ గానే ఉండాలి, వాళ్ళు కూడా అయితే వస్తారు. సో దాంతోపాటు చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో సంబంధించిన వాళ్ళు కానీ, సైనికులు, రెస్పెక్ట్ టు రీజనల్ సైనికులు వెల్ఫేర్ ఆఫీసర్స్ కానివ్వండి, సో వీటికి సంబంధించిన కేటగిరీ వాళ్ళు అయితే అందరూ కూడా అయితే వస్తారు. సో వాళ్ళ కిడ్స్ కూడా వస్తారు.
సో, మీకు ఆ స్పెషల్ రికగ్నిషన్ అయితే ఉండాలి. ఇక సర్వింగ్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ ఇంక్లూడింగ్ సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్. సో, ఇక్కడ మొత్తం పాయింట్స్ చదువుకుంటే మీరు ఈ పాయింట్స్ చదివిన తర్వాత మీరు కూడా ఎలిజిబుల్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా ఏదైతే క్యాప్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అంటే క్యాప్‌కి సంబంధించి కేటగిరీలో అయితే మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితే అవ్వాలి. సో, మీరు ఏ రోజు ఎళ్ళాలి, ఎక్కడికెళ్ళాలో కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. చూడడానికి ట్రై అయితే చేయండి. సో, రోజు చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక ఎన్‌సీసీ వాళ్ళైతే మాత్రం సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. మీకు ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ కానివ్వండి, బి సర్టిఫికేట్ కానివ్వండి. ఏదైతే సర్టిఫికేట్ మీరు ఒరిజినల్ అయితే పట్టుకొని వెళ్ళాలి. దాంతో పాటే పైన చెప్పిన డాక్యుమెంట్స్ సో, ఈ ఒరిజినల్ 3 ఆఫ్ జెరాక్స్ పట్టుకెళ్ళినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. ఇక స్పోర్ట్స్‌కి సంబంధించిన వారు కానివ్వండి, ఆంగ్లో ఇండియన్స్ అయితే వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో, ఆ సర్టిఫికేట్‌ని ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ నుంచి తీసుకొని వెళ్ళాలి. సో, దాంతో పాటే స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ ఇక్కడ టెస్టిమోనియల్స్ అలాంగ్ విత్ ద సో, ఆ స్పోర్ట్స్‌కి అచీవ్‌మెంట్ సంబంధించిన సర్టిఫికేట్స్ అని ఉంటాయి కదా! సో, అంటే డిస్ట్రిక్ట్ వైస్, స్టేట్ వైస్ సంబంధించి ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించి కూడా మీరు ఆ సర్టిఫికేట్స్‌ని మీకు చెప్తారు కూడా డేట్స్. మీకు కూడా డేట్స్ చెప్తాను. సో, డేట్ నాడు మీరు పట్టుకొని వెళ్ళండి. మీరు పట్టుకొని వెళ్తే మీకు క్లియర్‌గా అయితే అర్థమైతే అయిపోతుంది. సో, మీరు ఎక్కడికి పట్టుకొని వెళ్ళాలి, ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా మీకు అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. సో, ఆ విధంగా మీరు ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళండి. సో, ఈ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ దాంతో పైన చెప్పిన సర్టిఫికేట్స్ పట్టుకొని ఎప్పుడెళ్తారు? సో, ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళందరూ కూడా 21st అయితే మాత్రం మీకు కౌన్సెలింగ్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో, మీకు స్లాట్స్ వైస్‌గా ఇస్తారు. స్లాట్స్ వైస్‌గా మీరెళ్ళినట్లయితే మీకు ఆ స్లాట్స్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేస్తారు. సో, మీకు బుక్ చేసుకోవడానికైతే ఈజీగా అయితే ఉంటుంది. ఇక క్యాప్‌కి సంబంధించి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్ అని చెప్పేసి సో, వాళ్ళకి పలానా 21st ఆఫ్టర్‌నూన్ అయితే ఉంటుంది. ఇక ఎన్‌సీసీ వాళ్ళందరికీ కూడా కలిపేసి మనకి 22nd అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం స్లాట్స్ వైస్‌గా చెక్ చేసుకొని మీరు బుక్ చేసుకొని వెళ్తారు. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కొస్తే 23rd ఫస్ట్‌న అంటే మీకు మార్నింగ్ షిఫ్ట్‌లో అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక ఆంగ్లో ఇండియన్స్ అందరికీ కూడా 15 ఇక 5:36 వరకు ఒక్క స్లాట్ మాత్రమే ఇచ్చారు. సో, అది కూడా ఈవినింగ్ పూట అయితే ఇచ్చారు. సో, ఇక్కడ వీళ్ళకైతే మాత్రం నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ ఇన్ ఫైనల్ ఫేజ్. సో, మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్‌లోనే వెళ్ళాలి. మీకు మళ్ళీ ఫైనల్ ఫేజ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు చెయ్యరంట. సో, ఇది గుర్తుపెట్టుకొని ఎక్కడ కూడా మీరు మిస్ అయితే అవ్వకండి. మిస్ అయ్యారంటే మాత్రం మళ్ళీ ఇంకా ఈ ఇయర్ మీకు కౌన్సెలింగ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్‌లో వాళ్ళు చెయ్యరని చెప్పేసి క్లియర్‌గా అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేసేసారు. సో, ఇక ఈ విధంగా అయితే ఉంటుంది. సో, చూసిన తర్వాత ఇక్కడ ఇదంతా బట్టి మనం గాని చూసుకున్నట్లయితే ఎక్కడికెళ్ళాలి? సో, మీకంతా అర్థమైంది కదా! సో, మీకంతా అర్థమైనప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంటుంది కాబట్టి సో, అది మీకు చెప్తాను. సో, సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు ఎక్కడికెళ్ళాలని మీరు గాని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు కదా! గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మసాబ్ ట్యాంక్ అని చెప్పేసి. సో, దానికి సంబంధించిన కోడ్ కూడా ఇచ్చారు. హెచ్ఎల్‌సి కోడ్ అని చెప్పేసి. సో, హైదరాబాద్ చూసారు కదా! హైదరాబాద్‌కైతే మాత్రం వెళ్ళాలి. హైదరాబాద్‌లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్ అని చెప్పింది కదా! సో, ఈ హెల్ప్‌లైన్ సెంటర్‌కైతే మీరు అడ్రెస్ వెతుక్కొని మీరక్కడికి వెళ్ళినట్లయితే ఎవరికైతే ఏ డేట్స్‌లో అంటే మీకు స్పోర్ట్స్ గానివ్వండి, అన్నిటికి సంబంధించి 3 డేస్ ఇచ్చారు కదా! సో, 3 డేస్‌లో మీ షిఫ్ట్ వైస్‌గా, మీ యొక్క డేట్ వైస్‌గా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, ఇదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ ఖచ్చితంగా కూడా ఎవరైతే స్పెషల్ కేటగిరీస్‌లో వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు ఆ ఒక్క రోజే చేస్తారు. సో, ఆ తర్వాత మీకు ఫైనల్ ఫేజ్‌లో చెయ్యరు. ఆ తర్వాత రోజు వెళ్ళినా చెయ్యరు కాబట్టి, సో, ఖచ్చితంగా ఇలా ఈ కేటగిరీలో ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అందేలాగా షేర్ చేయండి. ఇక వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, దీంతో పాటే ఇంకొక లాస్ట్ అప్డేట్ మీకు చెప్తాను. సో, మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక మనం వెబ్‌సైట్‌కొస్తున్నట్లయితే, సో, ఇదే వెబ్‌సైట్‌లో మీకు స్పెషల్‌గా అయితే ఇచ్చారు. సో, ఇక్కడ స్పెషల్ కేటగరీ ప్రయారిటీస్ అని చెప్పేసి సో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో, మీకు ఇక్కడ ఎన్‌సీసీలో ఫస్ట్ ఎవరిని తీసుకుంటారు? ప్రయారిటీ వైస్ అని చెప్పేసి అయితే ఇచ్చారు కదా! ఇక్కడ మీకు స్పెషల్ కేటగరీస్ ఫర్ ఎన్‌సీసీ, పీహెచ్, క్యాప్ అని చెప్పేసి. సో, పీడీఎఫ్ కూడా మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే ఆ పీడీఎఫ్ చదవండి. అంటే మీకు ప్రయారిటీ ఎలాగుంటుంది? మొత్తం వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఎలా ఉంటుంది? దానికి సంబంధించి అయితే ఈ పీడీఎఫ్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వస్తుంది. సో, ఫస్ట్ బెస్ట్ చూసి క్లిక్ చేద్దాం ఒకసారి ఇక్కడ. ఎన్‌సీసీ ప్రయారిటీస్ మొత్తం ఇక్కడ సి సర్టిఫికేట్, ద విన్నర్స్ ఆఫ్ గెలంట్రీ, ద బ్రేవరీ అవార్డ్, రక్షామంత్రి. సో, ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ ప్రయారిటీ ఎవరికిస్తున్నారు. సో, మొత్తం పీడీఎఫ్ కూడా చూడండి. మీరు ఎళ్ళేటప్పుడు చూసినట్లయితే మీకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మీకు తెలుస్తుంది. ఒక ఎడిషనల్‌గా చెప్పాను. సో, ఇది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చెప్పాను కదా! ఖచ్చితంగా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకైతే వస్తాయి. సో, టీజీ, ఈఏపీ సెట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి
సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదర్స్ షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.